ప్రార్థన మాకు కావాలి. మా ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా సమాధానం లేదు. మీ ఇంట్లో మీరు మీ పిల్లలు ఎదిగిన విధానం చూస్తే ఇది నిజమైన మార్గం అని వారు సాక్ష్యం చెప్పారు. ఇదే కాకుండా ఇంకొక అద్భుత కార్యం ఏంటంటే, జైలరు రక్షణ పొందిన తర్వాత పౌలు శైలిలో ఒక మాట అన్నారు. అయ్యారా మనం మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు అక్కడ 16:31లో అపోస్తలుల కార్యం, నీవు విశ్వసిస్తే నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నీవును నీ ఇంటి వారు అందరూ, అంటే ఎవరిని విడిచిపెట్టండి, అది దేవుని వాగ్దానం. ఇది నేను తెలుసుకున్న తర్వాత మా కుటుంబం అంతా ఒకరు రక్షణ పొందాము. ఒక అక్క మాత్రం కోరుకుండా బ్రాహ్మణుల కుటుంబానికి ఇచ్చారు. ఇంకా అక్క అయితే మా ఇంటికి రారు, బావగారు రారు, ఎవరు రారు. అక్క గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే వాగ్దానం ఇంకొక విషయం, నా ఆరోగ్యం కూడా ప్రార్థించాలి. ఒక కన్ను నాకు కనబడదు, ఎవరికి తెలియదు. ఇంకొక కన్ను బైబిల్ వచనాలు నేను చదివితే 2 వచనాలు కరెక్ట్గా చదవడం, తర్వాత మనం చదవలేదు. అందుకే నేను ట్యాబ్ పట్టుకుంటాను. ఇప్పుడు ట్యాబ్ పట్టుకొని రాద్దామంటే చేయలేకపోతూ ఉంటాను. సో అన్నీ కూడా నాకు ఉన్నాయి. కానీ నేను దేవుని పరిచర్యలో ఉన్న నాకు కృపను బట్టి మాత్రమే. హల్లెలూయా. సో చాలా సంతోషం. ఇప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. మనకి ప్రభు రాకడ గురించి ఎవరు మాట్లాడినా మత్తయి సువార్త ఒక అధ్యాయం మాట్లాడుతూ ఉంటాం. అది మత్తయి 24:17 వచనం నేను చదువుతాను. నేనే చదువుతాను. మిథ్యేమనిపించదు, కానీ నువ్వు ఎవరితో చెప్పావో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని లీడ్ చేయడం మొదలు పెడతాడు. 10 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తాడంట. నీకే ఆశ్చర్యం వేస్తాడు. గాజువాక సెంటర్లో నేను 2 మాటలు విన్నాను, ఈ దినం రక్షణ పొందానని ఆ వ్యక్తి సాక్ష్యం. అంటే నీ 2 మాటలు వాళ్ళు నాటింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుచేత దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలి అంటే మనము నిత్య అనుభవంలోనికి వెళ్ళాలి. అందుచేత దేవుడు ఏమంటున్నాడంటే, మిద్దె మీద ఉండువాడు కిందకి రాకూడదు, పొలములో ఉన్నటువంటి వాడు ఏదైనా తీసుకుని వెళ్ళడానికి ఇంటికి రాకూడదు. అంటే మిథ్య అనుభవం అనేది పరిశుద్ధ జీవితం, ఉన్నతమైన జీవితం, భక్తితో కూడినటువంటి జీవితం, లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకమైనటువంటి జీవితం. ఇది మిథ్య అనుభవం. ఈ అనుభవంలోనికి మనం అందరం వెళ్ళాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళ మొట్టమొదట ప్రభు వెళ్ళిపోతూ ఉంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలోనే అందరు శిష్యులు వెళ్ళారు. ప్రభు ఏ కొండ ఎక్కారండి? ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమని చెప్పాడంట? ఆదరణకర్త అయినటువంటి దేవుడిని నేను పంపబోతూ ఉన్నాను, మీరు కనిపెట్టండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తండ్రిని మీకు తెలుసు, నోటి మాట వాక్ శక్తితో నింపబడాలి. అది నోటి మాట ఇతరులకు సమాధానపూర్వకంగా ఉండాలి. నీ నోటి మాట ఒక ఆత్మ రక్షణ పొందాలి. నీ నోటి మాట ఒక ఆత్మ సిద్ధపరచబడాలి ఆయన రాకడికి. అందుచేత మన నాలుక చాలా మనం స్వాధీనం చేస్తూ ఉండాలి. అందుకే యాకోబు పత్రికలో నాలుక గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనం చక్కగా ఆరాధన చేస్తున్నాం. ఇంట్లో మన నోరు ఎలా ఉంది, భార్య ముందు మన నోరు ఎలా ఉంది, మన పిల్లల ముందు మన నోరు ఎలా ఉంది, మన సమాజంలో మన నోరు ఎలా ఉంది, మన ఇరుపక్కల చుట్టుపక్కల వారి దగ్గర మన నోరు ఎలా ఉంది, నిజంగా పరిశుద్ధముగానే మన నాలుక మాట్లాడుతుందా, పరిశుద్ధమైన పెదవులతో మనం స్తుతిస్తూ ఉన్నామా? దేవుడి కార్యాలు జరగాలి అంటే దేవుడు, అందుకే మరి ప్రభు యొక్క కజన్ యాకోబు ఎవరంటే ప్రభు యొక్క కజన్, మొట్టమొదటి చర్చకి దైవజనుడు ఎంతో చక్కగా రాస్తున్నాడు. ప్రభు ఉన్నప్పుడైతే ప్రభువుని కేర్ చేయలేదు, కానీ ప్రభు వెళ్ళిపోయిన తర్వాత